కావాలి, అదే మన వీక్ పాయింట్ కావాలి. నేను చెప్తున్నా, దేవునితో గడపటం అనేది నిజంగా నీకు ఒక వీక్ పాయింట్ అయితే అదే నీకు విక్టరీ పాయింట్ కూడా అవుతుంది. దేవునికి స్తోత్రం. అదే నీ విజయ కారణం అవుతుంది, విజయ కేతనం అవుతుంది. రండి, తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానొద్దు, మానొద్దు, మానొద్దు. దేవునితో సహవాసం మానొద్దు, ప్రార్థనా జీవితాన్ని మానొద్దు. సమాజముగా కూడుట మానొద్దు, సంఘముగా కూడుట మానొద్దు. రాకడను గూర్చి హెచ్చరిక పొందుట, హెచ్చరిక ఇచ్చుట మానొద్దు. దేవుని కొరకు ధాతృత్వం కలిగి పిడికిలి విప్పుట మానొద్దు, త్యాగము చేయట మానొద్దు. దేవుని నామాన్ని బట్టి మనం చేసే ప్రతి త్యాగము, మనం ఇచ్చే ప్రతి రూపాయి, చెల్లించే ప్రతిదీ నువ్వు నాటే ఒక విత్తనం అని మర్చిపోవద్దు. దానికి తగిన పంట తప్పకుండా నీకు వస్తుందని గుర్తుంచుకో. ఐదవదిగా కనికరమును, ప్రేమ, న్యాయ ప్రవర్తన, సత్క్రియలు, విశ్వాసము కోల్పోకుండా జాగ్రత్త పడాలి. నేను చెప్పే ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించు. లోకము నిన్నెంత వ్యతిరేకించినా, ఎంత ఎగతాళి చేసినా నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. జయించిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయపథములో నడిపిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములు. మా బిడ్డలందరి హృదయాల్లో వాటిని ముద్రించు, నీ ఆత్మతో అభిషేకించు. ఈ చిన్న విషయాలన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకుని అటు రీతిగా నడుచుకునే కృప మా అందరికీ దాయిచ్చేమా. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక, మా బ్రతుకుల్లో కూడా నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తెగ, దుష్టి నుండి, కీడు నుండి, పాపము నుండి మమ్మల్ని తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవి, మావి కాదు, నీవి. నీకే చెందాలి మహిమ, ఘనత, ప్రభావం, యుగ యుగాలు నీకే చెందును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడో, త్వరలో రాబోతున్నవాడు, రక్షకుడు అయిన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాస, సమాధాన, సమృద్ధి, ఆయనతో ఫ్రెండ్షిప్, ఆయనతో సహవాసం ఇప్పుడు ఆయన రాక పర్యంతం, యుగాంతం, మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చి ఆరోగ్యమును ప్రసాదించు. ఇక్కడ నిలిచిన వాళ్ళు ఎవరు ఏ రోగముతో, బాధతో పీడించబడుతున్నారో యేసునామములో వారికి విడుదల. దిక్కులేని పిల్లలకు, అనాథలకు, విధవరాండ్రకు, అభాగ్యులకు నీ కాపుదల తోడుగా ఉంచు. గొడ్రాండ్ర గర్భములు ముట్టి గర్భఫలములు ఇవ్వు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక యాతన పడుతున్న బిడ్డలకు నజరేయుడగు యేసు నామములో అప్పుల నుంచి విడుదల. నీ కొరకు త్యాగం చేయటానికి, నీ కొరకు ఇవ్వటానికి నీ బిడ్డల చేతులు సమృద్ధిగా నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. బిడ్డలందరినీ దీవించి తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండు, క్షేమకరంగా నడిపించు. పరిచారకులకు నీ కాపుదల ఇవ్వు. మార్గాల్లో బిడ్డలు ఏ ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా గృహాలకు చేరాలి. ఎండ దెబ్బ తగలకుండా, మార్గ ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా నీ కాపుదల బిడ్డలకు దయచేయం. పసికందులకు సైతం నీ కాపుదల దయచేయం. యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు సైతం నా తండ్రి కృప తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. పాపం వేసవికాలం వచ్చింది, బైకులు వేసుకొని వస్తారు కదా, ఒక టవల్ తెచ్చుకోండి, అందులో పెట్టుకొని తిరిగి ఇప్పుడు బండి ఎక్కాలంటే చుక్కలు కనపడతాయి. టవల్ ఉందనుకో, అది వేసుకొని కూర్చోవచ్చు. ఓకేనా? దీన్ని కూడా నేను చెప్పేదా, తెచ్చుకోండి. అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. బాప్తిస్మానికి ఎవరన్నా సిద్ధపడ్డోళ్ళు ఉన్నారా? బాప్తిస్మానికి యేసయ్య రాకడలో ఎత్తబడాలని సిద్ధపడి